మహారాష్ట్రలో అంబానీ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేశారు. అన్నీ కాదు, మహారాష్ట్ర కొల్హాపూర్ లో జియో సర్వీసెస్ ని వాళ్ళు బాయ్కాట్ చేశారు అన్నమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మాధురి అనే ఏనుగు. మీరు రీసెంట్ ఇంటర్నెట్ లో చూసే ఉంటారు. ఈ మాధురి అనే ఏనుగు గురించి చాలా గ్రేట్ సెండ్ ఆఫ్ ఇవ్వడం, జ్ఞానాంధ్ర ఆడడం, ఇక నా ఏనుగు కూడా ఏడ్చింది. దీని వెనకాల స్టోరీ ఏంటంటే, ఈ మాధురి అనే ఏనుగు జైన్ టెంపుల్ సంబంధించిన ఏనుగు అనమాట. ఆ జైన్ టెంపుల్ వాళ్ళు అంటే చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఈ మాధురిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా చూస్తారు. ప్రతి ఈవెంట్ లో మాధురిని ఇన్వాల్వ్ చేస్తారు. అలాంటిది రీసెంట్ టైమ్స్ లో ఈ మాధురి ఆ టెంపుల్ పూజల మీద అటాక్ చేసింది. దాంతో ఆయన చనిపోయారు. అప్పటి నుంచి మాధురి కాళ్ళకి బాగా గొలుసులు బాగా టైట్ చేసి కట్టున్నారు అనమాట. దీంతో ఆ గొలుసుల వల్ల మాధురి కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది గమనించిన పెటాని జంతు సంరక్షణ శాఖ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. దీంతో ముంబై హైకోర్టు వాళ్ళు అర్జెంట్ గా ఆ ఏనుగుని వంతారా శాంచురీకి షిఫ్ట్ చేయాలన్నారు. ఈ వంతారా అనేది అంబానీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఒక వైల్డ్ లైఫ్ యానిమల్ శాంచురీ అనమాట. జంతువులను బాగా చూసుకునే శాంచురీ ఇది. అయితే ఇది నచ్చని ఊరోళ్ళు ముందు రిజెక్ట్ చేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్రూవ్ చేసి వెంటనే మాధురిని వంతారా షిఫ్ట్ చేయండి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దాంతో మాధురిని షిఫ్ట్ చేశారు. ఇది నచ్చని ఊరోళ్ళు చిన్న చిన్న ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తూనే జియోని బాయ్కాట్ చేసి సోషల్ మీడియాలో బ్రింగ్ బ్యాక్ మాధురి అని ట్రెండ్ చేసి ఇలా వాళ్ళు సైలెంట్ గా చేసిన ప్రొటెస్ట్ సుప్రీంకోర్టు దాకా వినిపించింది. దీంతో గవర్నమెంట్ స్పందించి వంతారా నుంచి మాధురిని ట్రీట్మెంట్ అవగానే వెనక్కి తీసుకొచ్చేస్తామని వాళ్ళు నోటీస్ పాస్ చేశారు. దాంతో పాటు వంతారా టీం కూడా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ అవగానే వెనక్కి ఇచ్చేస్తాం, దాంతో పాటు కొల్హాపూర్ లో మాధురి ఉండడానికి మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తామని వాళ్ళు రెస్పాండ్ అయ్యారనమాట. నాకు మాత్రం ట్రీట్మెంట్ పంపించి చేరుకుని అంత బలవంతంగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాదు. దీని మీద ఊరోళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓవరాల్ అది ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.